భాగ్యోదయం. ఈ పాఠమును కృష్ణస్వామి ముదిరాజు గారు రాసిన వ్యాసం. దీనిని భాగ్యరెడ్డి వర్మ కుమారుడైన ఎం.బి. గౌతమ్ రచించిన భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర అను గ్రంథంలోనిది. రెడ్డి వర్మ సైడ్ హెడ్డింగ్. భాగ్యరెడ్డి వర్మ 1888లో పుట్టాడు. జాతి జనుల బాగు కోసం చిన్నప్పటి నుంచే అంకితమైనాడు. సైడ్ హెడ్డింగ్. చదువు అంటే విద్య. విద్య వలన వినయము, ధనము, ఇహపరలోక సౌఖ్యము కలుగుతుంది. చదువుకుంటే మంచి చెడులు తెలుస్తాయి. ప్రపంచంలో జరిగే విషయాలన్నీ తెలుస్తాయి. నైపుణ్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం మరియు సమస్యలకు పరిష్కరించుకోగల సామర్థ్యం వస్తుంది. అందువల్ల భాగ్యరెడ్డి గారు చదివిన చదువు వల్ల కుల వ్యవస్థ దానిని నిజస్వరూపం అర్థమయ్యింది. వ్యవస్థ సైడ్ హెడ్డింగ్. కుల వ్యవస్థ వలన సమాజంలో అసమానతలు పెరిగిపోతున్నాయి. ఎవరికి వారు తమ కులంపై అభిమానం పెంచుకుంటున్నారు. తమ కులం వారు తప్పు చేసినా అది ఒప్పు అని సమర్థిస్తున్నారు. కొంతమంది తమ కులం వారికే ఓటు వేయాలనుకుంటున్నారు. కొంతమంది తమ కులం వాళ్ళకే పదవులు ఇవ్వాలనుకుంటున్నారు. కుల వ్యవస్థ వలన సమాజానికి ఏమీ ప్రయోజనం లేదు. సామాజిక వికాసం సైడ్ హెడ్డింగ్. సామాజిక వికాసం అనగా ప్రజలందరూ సమానం అనే తత్వమే సామాజిక వికాసం. సామాజిక వికాసం కొరకు ధర్మశాస్త్రాలను, చరిత్రను బాగా చదివినాడు. వాటి వల్ల అంటరాని వర్గాల కడగండ్లను అర్థం చేసుకున్నాడు. వాటిని నిర్మూలించి వారిలో సామాజిక వికాసం కలిగించడానికి ఆయనకు దారి దొరికింది. గొప్ప మనుషులలో, సంస్కర్తలలో ఉండే చిత్తశుద్ధిని అలవర్చుకుని ఆయన అంటరాని వర్గాల ఉన్నతి కోసం సంస్కరణలో మొదలుపెట్టినాడు. సంస్కర్తగా భాగ్యరెడ్డి వర్మ కృషి. అంటరాని వర్గం సైడ్ హెడ్డింగ్. అణగారిన వర్గాల వికాసానికి ఆయన తన సమస్తాన్ని అర్పించాడు. ఏమీ ఆశించకుండా తమ కోసం ఎప్పటికీ పనిచేసే ఆయనను చూసి అంటరాని వర్గాలన్నీ ఆయనను తిరుగులేని నాయకునిగా ఒప్పుకున్నారు. తమ అజ్ఞానం, ఉదాసీనతే ఈ దుస్థితికి కారణమని తెలుసుకున్నారు. చదువుపై చూపు పెట్టారు. మూఢనమ్మకాలు సైడ్ హెడ్డింగ్. సాంఘిక దురాచారాలు. అందరికీ కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. సాంఘిక దురాచారాల వల్ల కొంత మూఢనమ్మకాలు కూడా ఉంటాయని చెప్తున్నాడు. అవి ఏంటి అని అంటే, మూఢనమ్మకము అంటే ఒకటికి చేస్తే మంచిది, ఒకటి చేస్తే తప్పు అని చెప్తారు కదా, అదని చెప్తున్నాడు అనమాట. మూఢనమ్మకం అంటే ఒకటి చేస్తే మంచి జరుగుతుంది. మూఢనమ్మకాలు సాంఘిక దురాచారాల వల్ల సమాజానికి ఉపయోగం లేదు. తర్వాత వచ్చేసి దేవదాస సంప్రదాయాలు సైడ్ హెడ్డింగ్ అనమాట. ఇది దేవదాసి ముల్లి వేశ్య సంప్రదాయాలను అడ్డుకున్నాడు. రెండోది వచ్చేసి రెండో పాయింట్గా మనం చూసినట్లయితే పసివాళ్ళైన ఆడ మగ పిల్లలను దేవుడికి వదిలిపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. మూడోదిగా మనం చూసినట్లయితే ప్రజలచే తాగుడు అలవాటును మాన్పించాడు. అభిప్రాయ సభలు, సాంఘిక సభలు. మొదటిగా మనం చూసినట్లయితే భాగ్యరెడ్డి వర్మ అనేక సాంఘిక సభలు నిర్వహించి ఆ సభల్లో సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి తన జాతి జనులను ఒకే తాటిపైకి నడిపగలిగినాడు. రెండో పాయింట్గా ప్రతి సంవత్సరం జరిగే మత సాంఘిక సభలకు ఈయన హాజరయ్యేవాడు. ఆంధ్ర మహాసభ, ఆది హిందూ మహాసభ, అఖిల భారత అంటరాని వర్గాల సభ వంటి సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించబడిన సభల్లో ఈయన పాల్గొన్నాడు. హెడ్డింగ్ చైతన్యం. ఈయన ప్రతి సభలో తన జనులు అయిన ఎస్సీ, ఎస్టీ ప్రజల కోసం వాళ్ళు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులపై వివరంగా చెప్పేవాడు. ఆయన జీవితంలో 3348 ఉపన్యాసాలు ఇచ్చాడు. ఈయన తన ఉపన్యాసాల ద్వారా అణగారిన వర్గాలలో చైతన్యం తీసుకురావటానికి కృషి చేశాడు. తర్వాత సైడ్ హెడ్డింగ్ ఆది హిందూ సభ. 1925 1925 న్యాయమూర్తి ముకుందన్ అధ్యక్షతన భాగ్యరెడ్డి వర్మ ఆది హిందువులకు మార్గదర్శకంగా ఎక్కువగా ఎన్నుకోబడ్డారు. భాగ్యరెడ్డి వర్మ నిరంతర కార్యాచరణ సభల వల్ల ఆది హిందూ జాగరూకమయ్యింది. 1931 1931
జనాభా లెక్కల సేకరణ సందర్భంగా వర్మ ఎంతగానో శ్రమపడి అంటరాని వర్గాలను ఆది హిందువులుగా నమోదు చేయించాడు. దీనివల్ల హిందూ సమాజాన్ని ఆయన చీలికలు పీలికలు కాకుండా రక్షించగలిగాడు. తర్వాత సైడ్ హెడ్డింగ్ హిందూ మతం. ఒకవేళ హిందూ మతం హిందువులు తమ చరిత్రను లిఖితబద్ధంగా చెయ్యాలనుకుంటే సంస్కర్తగా భాగ్యరెడ్డి వర్మ పేరు మొదటి స్థానంలో ఉండేది. అక్షర సత్యం. తర్వాత సైడ్ హెడ్డింగ్ పాఠశాలలు. ఈయన కృషి వల్ల ఆది హిందువులకు (SC ST) ప్రభుత్వం ఎన్నో పాఠశాలలను స్థాపించింది.